విజయ్ దేవరకొండకు ఓపెన్ వార్నింగ్. సినిమా పైరసీ అయితే సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్ వార్నింగ్ ఇవ్వాలి. కానీ ఇక్కడ రివర్స్. పైరసీ కంపెనీలే ప్రొడ్యూసర్లకు వార్నింగ్ ఇస్తున్నాయి. మీరు విన్నది నిజమే. లేటెస్ట్గా రిలీజ్ అయిన కింగ్డమ్ ఏకంగా విజయ్ దేవరకొండకి అండ్ ప్రొడ్యూసర్లకి ఓపెన్గానే వార్నింగ్ ఇస్తూ ఒక లెటర్ రిలీజ్ చేసింది. అసలు ఈ పైరసీ కంపెనీ వార్నింగ్ ఏంటా అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మా మీద ఫోకస్ చేస్తే మీ మీద ఫోకస్ చేస్తామని ఎప్పుడో చెప్పామంటూ నిర్మాతలకు ఐబొమ్మ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఏంటి, ఒక పైరసీ వెబ్సైట్ ప్రొడ్యూసర్లకు వార్నింగ్ ఇవ్వడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఎస్, నిజమే. లేటెస్ట్గా ఐబొమ్మ సైట్ నుంచి లీక్ అయిన ఒక నోట్ నెట్టింట వైరల్ అవుతుంది. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా రిలీజ్ అయిన ఒక్క రోజులోనే పైరసీ భూతానికి బలైంది. మూవీ హెచ్డి ప్రింట్ పైరసీ వెబ్సైట్లో ఐబొమ్మలో లీక్ అయింది. మరి ఐబొమ్మలో లీక్ అయినప్పుడు నిర్మాతలు ఐబొమ్మకు వార్నింగ్ ఇవ్వాలి. కానీ ఐబొమ్మ నిర్మాతలకు ఎందుకు వార్నింగ్ ఇచ్చిందేంటి? అయితే ఐబొమ్మ పేరుతో మరో ఫేక్ సైట్స్ క్రియేట్ చేసి పైరసీ కాపీ ప్రదర్శిస్తున్నారని, దానికి కారణం నిర్మాతలేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే నిర్మాతలు తమ సినిమా పైరసీ కాకుండా కొంతమంది ఏజెన్సీలకు డబ్బులు ఇస్తున్నారు. కానీ ఆ ఏజెన్సీల వల్లే పైరసీ పెరిగిపోతుందని ఐబొమ్మ మండిపడుతుంది. మీరు వాళ్లకు డబ్బులు ఇచ్చేస్తున్నారు, కానీ వాళ్ళు మిమ్మల్ని తొక్కి మా పేరుతో ఫేక్ సైట్లు క్రియేట్ చేసి రన్ చేస్తున్నారు. ఇదంతా కూడా మా బ్రాండ్ నేమ్ ఉపయోగించి జరుగుతుంది. లాస్ట్ టైం విజయ్ మూవీ ఖుషీ టైంలోనూ ఇదే జరిగింది. కావున మరో 24 గంటల్లో మీరు ఆ ఫేక్ వెబ్సైట్ని బ్లాక్ చేయకపోతే మా పని మేము చేసుకుంటూ వెళ్తామంటూ కింగ్డమ్ నిర్మాతలకు ఒక హెచ్చరిక నోట్ రిలీజ్ చేసింది ఐబొమ్మ. మరి ఈ నోట్ నిజంగానే అఫీషియల్ ఐబొమ్మ సైట్ నుంచి రిలీజ్ చేసిందా, లేదా ఐబొమ్మ పేరుతో మరేదైనా ఫేక్ సైట్ చేసిందా అనేది తెలియాల్సి ఉంది. బట్ ఏదేమైనా ఒక పైరసీ సైట్ ఇలా ప్రొడ్యూసర్లకు వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఒకసారి ఆ నోట్ చూద్దాం. మా టీం ముందే చెప్పింది, మా మీద ఫోకస్ చేస్తే మేము మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది అని. కానీ మీరు మా మాట వినలేదు. మీరు ఏజెన్సీస్కి డబ్బులు ఇస్తున్నారు, కానీ వాళ్ళు మిమ్మల్ని తొక్కి మా పేరుతో వల్లే వెబ్సైట్స్ రన్ చేస్తున్నారని. వెబ్సైట్లు ఫోకస్ చేయకుండా అన్ని వెబ్సైట్లు ఫోకస్ చేయకుండా సెలెక్టెడ్ వెబ్సైట్కి ఎందుకు ఫోకస్ చేస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? మీకు బుర్ర లేదా? కొంచెం వాడండి. ఈ సైట్ డబ్బుల కోసం ప్రమాదకరమైన మాల్వేర్ యాడ్స్ పెట్టి వినియోగదారుల డేటాను దొంగిలిస్తుంది. దానిని మోసపూరితమైనటువంటి పార్టీలకు అమ్మిస్తుంది. ఇదంతా మా బ్రాండ్ ఉపయోగించి జరుగుతుంది. లాస్ట్ టైం ఖుషీ టైంలో కూడా విజయ్ దేవరకొండ నలిగాడు. మళ్ళీ ఇదే టైంలో నలగటం ఇష్టం లేదు. అందుకే మీకు 24 గంటల టైం ఇస్తున్నా. మీరు ఈ కింద వెబ్సైట్ని బ్లాక్ చేస్తే సరి, లేదంటే మా పని మేము చేసుకుంటూ పోతాం. ఇంకోసారి ఈ నోట్లు ఉండవు. ఇండస్ట్రీని కాపాడండి అని బొమ్మ టీం అని చెప్పి, ఇది ఎవడి వెబ్సైట్, నీ ఆర్ఎం గాడి వెబ్సైటా అని HTTP అని చెప్పేసి ఒక లింక్ ఇచ్చి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీని ఫస్ట్ డేని మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ, మూవీ టేక్ ఆఫ్లో బాగున్నప్పటికీ ఓవరాల్గా ఒక హై మూమెంట్ ఇవ్వలేకపోయిందని చెబుతున్నారు. బట్ విజయ్ దేవరకొండ సత్యదేవ్ మధ్య బ్రదర్ సెంటిమెంట్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక విజయ్ దేవరకొండ కూడా ఎప్పట్లాగే తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. బట్ మొత్తానికి కింగ్డమ్ మొదటి రోజే దాదాపు 39 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే, ఏదైనా కానీ ప్రొడ్యూసర్లు వార్నింగ్ ఇవ్వాల్సింది పోయింది. ఇప్పుడు ఐబొమ్మలే, అంటే ఐబొమ్మ లాంటి ఒక ఫేక్ పైరసీ వెబ్సైట్లే కంప్లీట్గా ఇటు ప్రొడ్యూసర్స్ని వార్నింగ్ ఇచ్చే స్థాయికి వెళ్ళి అంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అంటే కంప్లీట్గా పైరసీ భూతం అనేది ఇప్పుడు ఇండస్ట్రీని శాసిస్తుందనే చెప్పాలి. వాస్తవానికి పైరసీ అనేది ఒక దొంగతనం. ఆ దొంగతనాన్ని కూడా, దొంగతనం చేసిన దాన్ని చూసే వాళ్ళు కూడా ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారని చెప్పేసి పదే పదే ప్రొడ్యూసర్లు అండ్ హీరోస్ కూడా పైరసీని ఎంకరేజ్ చేయకండి అని చెప్తున్నా, కానీ ఇలాంటివి చేస్తున్నారు. బట్ ఇప్పుడు అఫీషియల్గానే ప్రొడ్యూసర్లకు సైతం వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బులు పెట్టినటువంటి సినిమాని వాళ్ళకే, అంటే పైరసీ చేసి మీకే మేము వార్నింగ్ ఇస్తాం చూడండి అంటూ కూడా వాళ్ళ సినిమాని వాళ్ళకే వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయింది ఇప్పుడు ఐబొమ్మ. అంటే ఎంత దుర్మార్గం చూడండి. ఇక్కడ మనకు ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. కంప్లీట్గా ఇక పైరసీ అనేది ఒక్కరేనే కాదు, ఈవెన్ ఇండస్ట్రీ మొత్తాన్నే నాశనం చేస్తుంది. బట్ ఇలాంటి ఒక ఎంగిలి మెతుకులు తినేటువంటి ఇంత అవసరమా? అంటే ఇలాంటి కిందికి దిగజారినటువంటి వాళ్ళు ప్రొడ్యూసర్లను సైతం వార్నింగ్ ఇస్తున్నారంటే ఏంటి పరిస్థితి? సో ముందు మరి దీని మీద ఇండస్ట్రీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.